త్రివేణి సంగమంకి మనం ఈ విధంగా నావలోనే రావాల్సి ఉంటుంది. చుట్టుపక్కల పక్షులు చాలా అందంగా తిరుగుతూ ఉంటాయి. దూరంగా మనకి అక్బర్ కోట కనిపిస్తూ ఉంటుంది. చూసినట్లయితే అటువైపు పడవలు వెళ్తూ ఉంటాయి, ఇటువైపు పడవలు వస్తూ ఉంటాయి. ఇలా జాగ్రత్తగా చేస్తున్నారు. లైఫ్ జాకెట్స్ వేసుకొని ఇలా వెళ్తూ ఉండాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా చక్కగా గైడ్ చేస్తున్నారు. ఇటు కదలకుండా చూసినంత దూరం పడవలు చాలా అందంగా కనిపిస్తున్నాయి. అందరిలో పడవలు కనిపిస్తున్నాయి. గుడారాలు చూడొచ్చు, వేరొక టైంలో చూడొచ్చు. గంగా యమున సరస్వతి అంతర్గంగా ప్రవహిస్తుంటుంది. ఇలా ఇక్కడ విశేషంగా చెప్పుకుంటున్నారు. చూడు ఎటు చూసినా ప్రవాహంలాగా రచనించుకున్నారు. ఈ మాఘమాస స్నానాలు నదీ తీరంలో విహరించడానికి ఆహ్లాదమైనటువంటి సంపూర్ణ మానసిక ఆరోగ్యానికి ఒక పెద్ద వేదిక. ఇక్కడ మాతో పాటు పిల్లలు వచ్చున్నారు, స్టూడెంట్స్. ఇక్కడ దూరంగా చూస్తే ఫ్యామిలీస్, తర్వాత సంతులు సాధు సంతులు, ఇలా అందరూ కూడా ఈ గంగా విహారం చేయడానికి వచ్చినారు. ఇక్కడ 100 రూపీస్ తీసుకుంటారండి. యాక్చువల్లీ ఒక్కోసారి వీళ్ళు ఇష్టంగా చెప్తుంటారు, బట్ రేట్ అయితే 100.